నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు మండలం తేతలి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి పట్టణ లబ్ధిదారులకు అర్హత పత్రాల అందజేత. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడపాలని కోరుతూ తణుకులో ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. లబ్ధి పొందిన ప్రజలు కృతజ్ఞతగా ఉండాలి. తాడేపల్లిగూడెం మండలంలో ఆవాస్ యోజన నూతన గృహ ప్రవేశాల సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన కూటమి ప్రభుత్వం. నిడదవోలు గృహప్రవేశ సభల్లో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ప్రజలందరికీ కూడు గూడు అందించాలన్న అన్న ఎన్టీఆర్ లక్ష్యాన్ని నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలి. నిడదవోలులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. స్వాతంత్ర్య రాజ్యాలను విలీనం చేసి భారతదేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే. అమలాపురంలో వెల్లడించిన ఎంపీ హరీష్ మాథూర్. ఈ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షురాలు అనంతకుమారిలు. ప్రజావేదికగా విస్తరింపచేసి అభివృద్ధి చేయాలని హితవు. అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దేవరపల్లి గ్రామంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. జిలుగుమిల్లి మండలంలో ఆవాస్ యోజన గృహప్రవేశాల్లో పాల్గొని మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఇల్లు లేని నిరుపేదల కలలు నెరవేర్చేలా తణుకు మండలం తేతలి గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఎవరికైతే సొంత స్థలం ఉందో అటువంటి వారి కోసం PMAYలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలకి నాంది పలకడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఎవరైతే సొంత స్థలం ఉండి ప్రభుత్వం 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో ఇల్లు నిర్మించుకుని పూర్తి చేసుకున్నారు. అటువంటి వారి గృహప్రవేశాలని ఈరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు 1200 గృహాలని ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏదైతే ఈరోజు నిధులు కేటాయించి వారికి డబ్బులు చెల్లించి ఆ విధంగా వారికి కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అలాగే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కనీసం సదుపాయాలు కల్పించకుండా కనీసం ఆ కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అనేక కాలనీస్లో చూస్తే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర వంటి సదుపాయాలు ఏమీ లేకుండా వారందరూ కూడా సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అక్కడ కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కేటాయించాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం టిడ్కోలో ఎవరైతే ఇల్లులు ఉన్నారో టిడ్కో బాధితులందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా టిడ్కో ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేసి అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్,
నాయకులు పితాని మోహన్ రావు, సరెళ్ల సతీష్, సరెళ్ల కృపావరం, అడ్డాడ శ్రీనివాసరాజు, హౌసింగ్ ఏఈ ఎండీ అస్కాంష, డీఈకేటీడీ వరప్రసాద్లు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద పట్టణంలో మంజూరైన లబ్ధిదారుల పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేసి త్వరలోనే గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావ్లాల సరళాదేవి, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రస్తుత ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, ప్రచార కమిటీ అధ్యక్షులు తాతపూడి మారుతీరావు, మాజీ కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కుప్పాల ఇందిర, తమరాపు రమణములు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ రంగానికి అప్పగించవద్దని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తణుకులో బుధవారం ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రపతి రోడ్లోని ముల్లపూడి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రూపుదిద్దుకున్న మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ రోజున మహా ర్యాలీ జరుగుతుంది. కారుమూరి వెంకట నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటు పీపీపీ ఇవ్వకూడదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ఉన్న 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి రన్నింగ్ లో ఉండేవని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ఎదురొచ్చి పెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ 80,000 మంది సంతకాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ 20,000 సరిపోతే తెప్పించాం. 1,00,000 సంతకాలు ఈ నియోజకవర్గంలోనే అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 1 కోటి సంతకాల ఉద్యమంలో మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొన్న, మరి అలాగే సిపిఎం వామపక్షాలందరూ కూడా పాల్గొన్న మన భీమారావు గారిని, మన కమ్యూనిస్ట్ నాయకుల్ని, నాగరాజు గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, తేతల మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, వడ్లూరి సీతారాం, జల్లూరి జగదీష్, ఉండవల్లి జానకి, మెహర్ అన్సారీ, నత్తా కృష్ణవేణి, డాక్టర్ దాట్ల సుందర్ రామరాజు, డీజే అమూల్యరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు చెప్పారు. తణుకు వేల్పూర్ రోడ్లోని వెంకటకృష్ణ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కొత్త నాయకులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో తెలుగుదేశం ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రజలు నా వంతు కర్తవ్యాన్ని చేస్తున్నాను. నాయకులు అందరికీ అందుబాటులో మీ శాసనసభ్యులు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని ఇబ్బందులకు నేనున్నాను చెప్పి మొదలైనటువంటి అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలుగా కల్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇదే కాదు, ఇప్పటివరకు జరిగిన ఏఎన్సీలు, టెంపుల్స్ కానీ కొన్ని కమిటీలు రాష్ట్ర కమిటీలు అవడం జరిగింది. ఇంకా 3.5 సంవత్సరాల పాలన ఉంది. ఈ పాలన వచ్చేటువంటి తణుకు మున్సిపల్ ఎలక్షన్ అవ్వచ్చు,
ఎంపీటీసీలు ఎంపీపీలు అవ్వచ్చు, గ్రామ సర్పంచ్లు అవ్వచ్చు, కొన్ని బ్యాంకులు కంప్లీట్ అవుతాయి, మళ్ళీ బ్యాంక్ ప్రెసిడెంట్ మళ్ళీ ఎన్నిక కూడా రావచ్చు. ఇవన్నింటిలో కూడా మీ అందరికీ అవకాశాలు దొరుకుతాయి. అన్ని అవకాశాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీ శాసనసభ్యులు గారు ముందున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం. 20 సంవత్సరాల ఒక యువకుడిలాగా అన్ని దేశాలు వెళ్ళి ఈరోజు పారిశ్రామికవేత్తల్ని రేపు జరిగేటువంటి జరిగేటువంటి సిఈ సమావేశానికి 50 దేశాల నుంచి వస్తున్న జనం అయితే ఇన్వెస్టర్స్ అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మీకు తణుకు కూడా వస్తుంది కన్ఫర్మ్గా. ఇప్పుడు 100 నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక 75 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 75 సెకండ్ ఫేజ్ ఒక అయింది, కాబట్టి 4th ఫేజ్ లో మీకు కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నియోజకవర్గ పరిశీలకులు మందలపు రవికుమార్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖ అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, గూడూరి నాగరాజు, పోలిశెట్టి చందులతో పాటు కమిటీ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిని 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన ముల్లపూడి వెంకటకృష్ణారావు అభినందించి ఆశీస్సులు అందించారు. పార్టీ నాయకులు చుండ్రు ప్రకాష్, వలూరి రామ్మోహన్, షేక్ సురా సాహిబ్లు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని బుధవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా సచివాలయం, అంగన్వాడీ కేంద్రాల వద్ద గల ప్రాంతాలను శ్రమదానం చేసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ పరిశీలించి విద్యార్థుల సేవలను ప్రశంసించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు సిహెచ్ రమేష్ బాబు, కేవి శ్యామలాదేవి, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. తణుకు ఎస్ఎన్విటి జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న రోటరీ క్లబ్, మానవతా సంస్థల మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు గృహం వద్ద అయ్యప్ప స్వామి కలశ పూజ, పడి పూజ మహోత్సవాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఈ పూజలో పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన బ్రహ్మ శ్రీకాంత్ నమ్మూద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పరిసర ప్రాంత స్వాములు పాల్గొని భక్తిని చాటుకున్నారు. కులదైవానికి అమ్మా నాన్నలకి పట్టణంలో ఇంత అంగరంగ వైభవంగా మహాపడి పూజ కార్యక్రమానికి మరియు కన్యాస్వాములచే కాలు నుంచి మనకు గంగా జలాన్ని తీసుకురావడానికి ప్రతి దాంట్లో కూడా మన హిందుత్వాన్ని నిలబెట్టుకుంటూ కుల మత భేదాలకి తావిలో కూడా ఉన్నది ఒక అయ్యప్ప స్వామి దీక్ష మాత్రమే. స్వామి ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఇంకా మనం హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తూ దీన్ని కొనసాగించాలని, కుల మతాలకు తేడా లేకుండా, పేద ధనిక వాళ్ళకి తేడా లేకుండా ఏకైక ఒక హిందూ మతాన్ని ముందుకు లాగేస్తుంది ఏదైనా ఉంది అంటే అది ఒక అయ్యప్ప స్వామి మతం మాత్రమే అని నేను భావిస్తున్నాను. దీన్ని ఇదే కాకుండా మనకి ఏ భగవంతునికి సంబంధించిందైనా హిందూ సామ్రాజ్యంలో హిందూ మతానికి సంబంధించి మనకి ఏ పూజా కార్యక్రమాలైనా మనం ఇలాగే ఐక్యమత్యతో పాల్గొని మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహత్తరమైన పూజ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారి నాన్నగారికి, మస్తానరావు గారికి, రాధమ్మ గారిని, కావ్య శిక్ష గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు కృతజ్ఞత చాటుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు.
తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంటు గ్రామంలో బుధవారం జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నూతన గృహ ప్రవేశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, తాళాలను అందజేశారు. 2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేపట్టిన ఈ గృహాలు ఆ తర్వాత నిలిచిపోయాయి. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీటిపై దృష్టి సారించారు. నిధులు విడుదల చేయడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని కొత్త గృహాలలోకి ప్రవేశించారు. ఇదిలా ఉండగా పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ పల్లెబాట్లో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో భాగంగా ఈ గృహం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,58,000 రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సొంత ఇల్లు కట్టుకున్నటువంటి గంగన్న గారికి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు మనం కీ హ్యాండ్ ఓవర్ చేసాం. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014లో ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసాం. దాన్ని ఇప్పటి వరకు కొనసాగించి మళ్ళీ మధ్యలో 5 సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేయకపోయినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే అప్పు చేసి సొంత ఇల్లు ఒక సైట్లో మళ్ళీ వడ్డీలు కట్టలేని పరిస్థితితో రైతువారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం. దీనికి ఆల్రెడీ ఈరోజు 1,20,000 అంతకుముందు 26,000 ఒకటి, 12,000 ఒకటి, 38,000 రావడం జరిగింది. 1,48 ఆల్రెడీ జరిగింది. ఇంకో 12,000 కూడా రిలీజ్ అయింది. అది కూడా వారి ఖాతాకు వస్తుంది. దాని గురించి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా గమనించాలి. ఇవాళ ఏదైతే ఇదివరకు ఉన్న వ్యవస్థలన్నీ. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీతుకోటి తాతాజీ, జనసేన నాయకులు అడప ప్రసాద్, పుల్ల బాబీ, సిద్ధ వీరాజు, కట్టా జానకి రామయ్య, ఇంకా ఆయా గ్రామాల సర్పంచ్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు అన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం జరిగిన పెంటపాడు మండలం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలవల బాబ్జీ ఆధ్వర్యంలో కొత్త కమిటీల చేత పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు. మండల, గ్రామ కమిటీలతో పాటు యూనిట్, క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలు ఇందులో ఉన్నారు. ముందుగా పార్టీ జెండాను ఎగరవేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో జాన్ కోఆర్డినేటర్ మందలపు రవికుమార్, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యుని ఎన్నికైన క్రమశిక్షణతో పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిత్య చైతన్యంతో ప్రమాణం చేస్తున్నాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెంలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరి నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆర్డీఓ ఆఫీస్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.